ఇంకా శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా! ఇంకా ఇల్లు ఎలా క్లీన్ చేసుకున్నాను అన్నది ఈ వీడియోలోనైతే చూపించేస్తాను. ఒకసారి అయితే చూసియండి. హాయ్ గైస్, ఈరోజైతే మా ఇల్లు క్లీన్ చేయబోతున్నాను. లక్ష్మీదేవి పూజలు అయితే వస్తున్నాయి కదా, దాని గురించి అయితే మా ఇల్లు అయితే క్లీన్ చేయబోతున్నాను. ఒకసారి అయితే ఇల్లు అయితే చూపిస్తున్నాను, చూడండి ఎలా ఉందో. ఇంకా మా బయట రూమ్ అయితే చూడండి ఎంత గందరగోళంగా ఉంది. ఎందుకంటే మేము ఎక్కడ సర్దినా కూడా మా పిల్లలు అక్కడ ఉంచరనమాట, తీసేస్తారు. ఇంకా నేను అయితే సామాన్లన్నీ కూడా బయటని పడిస్తాను అనమాట. బయటనే తోముకుంటాం మేము, ఎందుకంటే మాకు బయటనే ప్లేస్ ఉంది తోముకోవడానికి, అండ్ వాటర్ కూడా బయటనే వస్తుంది. ఇంకా మా ఇల్లు అంతా కూడా ఇలా ఉందన్నమాట. ఎందుకంటే నేను స్టిచ్చింగ్ చేస్తాను, దానివల్ల అయితే కొంచెం క్లాత్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇదైతే వంటగదిలో సామాన్లన్నీ కూడా సగం అయితే తీస్తాను మొత్తం కూడా. ఇంకా ఈ మేధవంగానే ఉండిపోయాయి అనమాట. ఇంకా వాటర్ ఈ బిందెలు కూడా బయటనైతే పెట్టేస్తున్నాను నేనైతే ఇంకా శ్రావణ మాసంలో ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటే ఇంకా పూజలు అనేది మనం నీట్గా అయితే చేసుకోవచ్చు. ఇంకా హౌస్ క్లీనింగ్ మీద అయితే మనకి టెన్షన్ అయితే ఉండదు. ఇదే మెయిన్ టాస్క్ అనమాట. మాకు మీదనైతే అదే పెచ్చులు పడిపోతాయి అన్నమాట. సున్నం పెచ్చులు అన్నీ రాలిపోతాయి. దానివల్ల అయితే మీదన ఏ వస్తువులు పెట్టినా కూడా మూతలు పెట్టినవన్నీ కూడా వాటి మీద అయితే పడిపోతాయి. ఇప్పుడైతే నేనైతే స్కార్ఫ్ లాగా అయితే కట్టుకుంటున్నాను. ఎందుకో చెప్తాను చూడండి. ఎందుకంటే మీకే తెలుస్తుంది చూస్తే. ఇంకా నేనైతే మొత్తం కూడా కవర్ చేసుకుంటున్నాను. ఇంకా నేనైతే దీనికి స్పెట్స్ కూడా పెట్టుకుంటున్నాను, ఎందుకంటే కలర్లోనైతే పడకుండా. మీదనైతే ఇలా పేపర్స్ అయితే వేసాము, వాటి నిండా కూడా డస్ట్ అయితే ఉంది. ఇంకా మీదని చూసారంటే క్లియర్గా కనిపిస్తుంది సున్నం పెచ్చులు ఎలాగ రాలిపోతున్నాయా అన్నది ఈ వీడియోలోని కూడా కనిపిస్తుంది అనమాట. అవన్నీ రాలిపోతున్నాయి. మీ కిందన సెల్ఫ్ కానీ లేకపోతే మేము వండుకున్న దాని మీద అయితే పడతాయండి. అవన్నీ కూడా సెల్ఫ్ ఉండడం వల్ల ఆ సెల్ఫ్ మీద పడుతున్నాయి. దానివల్ల మాకు చిరాకు వచ్చేస్తుంది. ఎందుకు పడిపోతున్నాయి అంటే నాకు కూడా తెలియదు. చూడండి ఎంత వచ్చిందో. మేము వాటిని ఓన్లీ చిన్నది కదిపినందుకే అంత డస్ట్ అయితే వచ్చింది. ఇంకా మొత్తం అంతా కూడా తీయడానికి అయితే అవ్వదు కదండి, అదైతే రావట్లేదు. ఎంతలాగా గోకినా కూడా చీపురుతో గోకాను, అయినా కూడా రావట్లేదు. ఇంకా మీదనైతే క్లీనింగ్ అయితే అయిపోయింది. వంటగది క్లీనింగ్, మాది బయట రూమ్ క్లీనింగ్ ఎక్కువ పని అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే మాది వంటగది క్లీనింగ్లోనే ఇలాగా అన్నీ కూడా సామాన్లు అయితే షిఫ్ట్ చేయాలి కదా బయటకు అన్నీని. ఇంకా మా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇదైతే బాక్స్ అంటే డిబ్బీ అనమాట. ఇదైతే నేను మీషోలోనే తీసుకున్నాను. తీసుకున్న వెంటనే కూడా అందులో ఒక 500 వేసి వెంటనే తీసేసాను. ఇంకా తర్వాత నుంచి వేయడానికి అవ్వలేదు. ఇంకా ఇక్కడైతే క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట. ఇంకా మీదనైతే నేను కడిగేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. చాలా డస్ట్ ఉంది కదా, కడగకుండా మనం ఆ సామాన్లు దాని మీద పెట్టినా కూడా మళ్ళీ బాగోదు. మళ్ళీ ఆ డస్ట్ అంతా దానికి అంటుకుంటుందని వంటగది మొత్తం కూడా గోడలతో సహా కడిగేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను ఈసారి మాత్రం. ఇంకైతే నేనైతే మొత్తం కూడా కడిగేసి సబ్బుతోనేమొచ్చి పామి అండ్ బ్రష్ కూడా పెట్టాను అనమాట, మురికంతా వదిలేయాలని. చాలా ఎక్కువ వాటర్ అయితే పట్టింది. నాకైతే మా కిచెన్ అయితే చాలా బాగా నచ్చుతుంది, కానీ వెలుతురు ఉండదు, అదే సమస్య అనమాట. మనకైతే వెలుతురు వచ్చే ఆప్షన్ లేదు. కిటికీ ఉంది కానీ ఆ కిటికీ ముందునైతే మేము బీరువా పెట్టేసుకున్నాము. ఇంకా బీరువా పెట్టుకోవడానికి ఎక్కడా కూడా ప్లేస్ లేదనమాట. అందుకే మేము బీరువా కూడా తెచ్చుకోలేదు, మా అమ్మ వాళ్ళది అయితే యూజ్ చేస్తున్నాం అనమాట అందకన. ఇంకా మీదనైతే చూడండి గోకి మడి కడుగుతున్నాను. చాలా మురికి అయితే వస్తుంది. మనం కడిగి కొద్దీ అయితే మురికి అయితే వచ్చేదనమాట. ఇంకా ఎంతలా కడిగినా కూడా మళ్ళీ పెచ్చులు ఏమైనా పడిపోతాయేమో అదొక చిరాకు వేసేది. ఇంకా ఇక్కడ చూసారంటే చాలా నీట్గా అయితే మొత్తం కూడా ఈ కబోర్డ్ మొత్తం కూడా కడిగేశాను. ఇదే ఎక్కువ టైం అయితే నాకు పట్టిందనమాట. ఇక మీదనైతే నడుస్తుంటే ఎలాగ కబోర్డ్ మీద ఎక్కడ పడిపోతానో అని చెప్పి భయం వేసేది అనమాట. ఎందుకంటే చిన్నది పట్టుకొని నడుస్తున్నాను అనమాట. కిందన కూడా కాళ్ళు కూడా ఎడ్జ్లో పెట్టి మరీ నడుస్తున్నాను. ఇంకా అక్కడ ప్లేస్ లేదు పెట్టుకోవడానికైనా కూడా. అందుకని ఇంకా అయితే ఈ కబోర్డ్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కిందన అయితే టైల్స్ ఉన్నాయి కదా, అవి అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా అవి అయితే కొంచెం నీట్గానే ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడైతే తోముతాను కాబట్టి అవి అయితే నీట్గానే ఉంటాయి. నార్మల్గా అయితే తోమేసుకుంటే సరిపోద్ది. అందుకని ఇంకా నార్మల్గా అయితే తోమేసుకుంటున్నాను. బ్రష్ అయితే పెట్టి తోముతున్నాను అనమాట. ఎప్పుడు నార్మల్గా అయితే ఇంట్లో తోమినప్పుడు నార్మల్గా స్టీల్ పీస్ ఉంటుంది కదా, దాంతో తోమేసి దానివల్ల తెల్లగా ఉండేది. ఈరోజు అయితే బ్రష్తోనే తోముతున్నాను. ఇంక ఈ కబోర్డ్లు కూడా బ్రష్తోనైతే తోమేసాను అనమాట. ఇవైతే మంచిగా ఉంటాయి అనమాట. నాకు ఈ కబోర్డ్లు బాగా నచ్చుతాయి. ఎందుకంటే ఒకవైపు అయితే క్లోజ్ ఉండవు, మంచిగా అనిపిస్తుంది చూడడానికి, మంచి లుక్ అనిపిస్తుంది కబోర్డ్లు అయితే. ఇంకా ఇవన్నీ కూడా నీట్గా అయితే కడిగేసాను. ఇంకా వంటగది అంతా కూడా నీట్గా అయితే కడిగేసాను. కడిగేసిన తర్వాత ఈ బయటనైతే కొన్ని సామాన్లన్నీ డబ్బాలు అన్నీ కూడా
బయటనైతే పెట్టేశాను కదా, అవన్నీ కూడా తోమేస్తున్నాను. ఇంక ఇందులో పప్పులు అన్నీ కూడా ఉండి కదండి, అవి కూడా వేరే కవర్లలో కట్టి షిఫ్ట్ చేస్తాను. అవన్నీ కూడా వేరే కవర్లో వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఇంకా తోమేసి నీట్గా అయితే కడిగేసి ఎండబెట్టాలి. ఇంకా నాకైతే హెల్ప్ చేయడానికి మా అమ్మ వస్తుందేమో అనుకున్నాను, కానీ అస్సలు రాలేదు. మా అమ్మ వాళ్ళది కూడా పక్కనే ఇల్లు. అప్పటికే 4 సార్లు అయితే వచ్చి తిరిగి అమ్మ నా కూతురు భలే తోమేస్తుంది, భలే కడిగేస్తుంది అన్నది, కానీ సాయం చేస్తానమ్మా అని మాత్రం అనలేదన్నమాట. ఇంకే మన పని మనమే చేసుకుందామని చెప్పేసి నేనే చేసుకున్నాను అనమాట. ఇంకా మా పిల్లలు ఉన్నా కూడా హెల్ప్ చేద్దాను ఇలాగ ఆరబెట్టడం కానీ ఏదో ఒకటి, కానీ మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు లేకముందు చేసుకోవడమే బెటర్. వాళ్ళు కానీ చేశారనుకో నాకు ఒక పనికి 4 పనులు అవుతాయి. ఇవన్నీ మట్టిలోనైనా వేస్తారు, మళ్ళీ తోముకొని కడుక్కోవాలి. దాని బదులు నేనే చేసుకోవడం బెటర్ అనిపించింది. ఇంక ఇవన్నీ కూడా బయటనైతే మంచం వేసాను, మంచం మీద అయితే ఎండబెట్టేస్తున్నాను. కిందన వేద్దును, కిందన ఎండబెట్టినా పర్లేదు, కానీ కోళ్ళు ఉంటాయి. కోళ్ళు వల్ల ఏమొచ్చి మళ్ళీ మట్టి అంతా కూడా ఆ కోళ్ళు దువ్వేసి అనుకో మళ్ళీ తోమిన సామాన్ల మీద పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే మంచం మీద అయితే ఎండబెడుతున్నాను అనమాట. ఇంక నీట్గా ఎన్ని డబ్బాలు ఉన్నాయో, ఇన్ని డబ్బాలు చూసాక ఎక్కడిరా బాబు ఇన్ని డబ్బాలు ఎందుకురా బాబు అనిపించింది. ఇవన్నీ కూడా మాకు మా ఊర్లోని ఏదైనా ఫంక్షన్ లాంటివి జరిగితే కదా, మెచ్యూర్ అయినప్పుడు కానీ, ఏమైనా రాటేసినప్పుడు కానీ, పెళ్ళికొడుకుని చేసినప్పుడు, పెళ్ళికూతురిని చేసినప్పుడు అటు రిటర్న్ గిఫ్ట్లు అయితే ఇస్తారనమాట ఆ డబ్బాలు. ఇంకా లోపల అయితే నీట్గా అయితే మొత్తం మజ్జిగది కూడా నేనైతే నీట్గా అయితే తుడుస్తాను అనమాట. పొట్లాటి తుడిసి మొత్తం అన్నీ కూడా ఇలాగ నీట్గా అయితే తుడిసిదాన్ని. ఇంకా తుడిసిన తర్వాత బోలు చెత్త వచ్చేది, ఈ పేపర్స్ ఇవి కవర్స్ అవన్నీ కూడా వచ్చాయి అనమాట. ఇంకా నాకు స్టిచ్చింగ్ వల్ల చాలా క్లాత్లు అయితే ఉండి అనమాట. అవన్నీ కూడా ఒక గోనికి అయితే ఎత్తేసాను ముందే. అవైతే చెత్తబండి వస్తే చెత్తబండిలో వేసాను. ఇంక ఇవైతే నీట్గా అయితే ఉతికేసాను మొత్తం అన్నీ కూడా. బెడ్షీట్లు అన్నీ మేము వేసుకొని అన్నీ కూడా నీట్గా అయితే ఉతికేసాము. ఇంక ఉతికేసిన తర్వాత ఇక్కడ నేను దేవుడిమాలకి అయితే ఇలాగా ఈ దండలు అయితే తగిలిస్తాను అనమాట. అంతకుముందే తీసుకున్నాము, ఒక 1 year అయ్యింది అనుకుంటాను తీసుకొని. ఇంకా దేవుడిమాలకే ఉంచేసాను. దానివల్ల కొంచెం మురుగ్గా ఉన్నాయని చెప్పి మళ్ళీ వాటిని కూడా తీసేసి నీట్గా అయితే సర్ఫ్ వేసి నీళ్ళు తీసి అందులో ఎండబెట్టాను అనమాట. ఎండితే మళ్ళీ బాగుంటాయి అనమాట. తర్వాత నైట్కి మా ఆయన వచ్చి హెల్ప్ చేశారు. బయట రూమ్ బాగా ఎక్కువ డస్ట్ ఉంటుంది అనమాట, ఎందుకంటే మాది ఓపెన్ ఉంటుంది మొత్తం అంతా కూడా. దానివల్ల ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే చూడండి, క్లీన్ చేసిన తర్వాత ఇంకా చాలా నీట్గా అయితే క్లీన్ చేస్తాము. మాది గోళ్ళు అయితే ఇలాగే ఉంటాయి, ఎందుకంటే మా పిల్లలు ఫుల్గా అయితే గీస్తారు. ఇంకా ఫ్రంట్ రూమ్ అయితే ఇలాగైతే నీట్గా సర్దామా, ఒక 5 daysకే నార్మల్గా మళ్ళీ మా పిల్లలు అన్నీ లాగేస్తారు. ఇంక ఈ మీదన కూడా నీట్గా అన్నీ దులిపేసాము. టీవీ దగ్గర మొత్తం అన్నీ కూడా మొత్తం గోళ్ళ మీద అయితే బయటనైతే మా పిల్లలు అయితే మొత్తం రాస్తారు. ఇంకా లోపలికి వచ్చేసాక ఇంకా నీట్గా దేవుడిమాల దగ్గర కూడా క్లీన్ చేసి కడిగేసాను అనమాట మొత్తం అంతా కూడా. ఇంకా కడిగేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఉందో. ఇంకా మిషన్ మీద అయితే చాలా సామాన్లు పెట్టాము, తీయడానికి అయితే ఇంకా అవ్వలేదు. ఇంకా స్టిచ్చింగ్ సామాన్లు కూడా అలాగే ఉంచేసాము. ఇంకా కిచెన్ వచ్చేసి కిచెన్లో కూడా మాకు కావాల్సినవన్నీ కూడా ఇలాగా సర్దేసుకున్నాను అనమాట. ఇంకా చాలా డబ్బాలు వచ్చాయి, అవన్నీ కూడా కబోర్డ్లోనే అయితే కింద తోస్తాను అనమాట. అవన్నీ ఏం చేయాలో తెలియక